వచ్చాయన్నమాట. క్రేజీ అసలు. అండ్ ఇప్పుడు మరి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ మొదటి సినిమాకి అందుకున్న సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజు వెయిట్స్ రాంబాయిని మనందరికీ అందించారు ఆయన. సార్ నరం దిశేనా ఆర్నమూర్తి సార్, లవ్ యూ సార్. అది మీదే సార్, ఆ కలరు అదంతా అదంటేనే మీరు సార్. సో థ్యాంక్ యూ సార్, మీరు రావటం చాలా సంతోషంగా ఉన్నా సార్. చిన్నప్పుడు ఇప్పుడు టీవీలలో చూసుకొని ఇప్పుడు లైవ్లో చుట్టం మస్తు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ తమ్మారెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. మీ విశ్లేషణ మీదంతా నాకు మస్తు ఇష్టం, మీరు చూస్తూ ఉంటారు సార్. సో థ్యాంక్ యూ సార్. సూపర్ సినిమాలు ఉన్నాయి సార్. మీ కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి సార్. సో ఈ అవార్డు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, అట్లనే బట్టి విక్రమార్ గారికి, ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే ఈ సినిమా రూపుదాల్చడానికి కారకులైన ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయి గారికి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ సార్ థ్యాంక్ యూ సార్. అట్లనే బాపిరెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామోజీరావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నా టెక్నీషియన్స్ డిఓపి వాజిద్ గారికి, అట్లనే ఎడిటర్ నరేష్ గారికి, ముఖ్యంగా మనోడు సురేష్ బొబ్బిలన్న, మనోడు 70 మిలియన్స్ 75 మిలియన్స్ అయిందన్న పాట, రాజు రాంబాయి పాట. సో ఆ పాట సినిమాని తీసుకొచ్చింది, ఏమంటారు సినిమాకి తీసుకొచ్చింది, ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ఆ పాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే మిట్టపల్లి సురేందర్ అన్న పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే వేనన్నా థ్యాంక్ యూ అన్న. ఇక ఏమంటారు అన్న, అది చాలా అంటే ఎంత చెప్పినా తక్కువ, వేనన్న ఎమోషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాహుల్, లవ్ యూ రాహుల్. ఒక పిల్లర్ లెక్క ఉన్నావు, సినిమాకి చాలా కష్టపడ్డావు, చాలా హెల్ప్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ. అట్లనే టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఎవరెవరైతే మాకు మంచి రివ్యూలు ఇచ్చి, సార్ ఏంటి సార్ మన పెద్ద సార్ నరేంద్ర కుమార్ సార్, ఓకే. సో నరేంద్ర కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే అంతే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మన అందరికి, మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అవార్డ్స్ కొట్టిన మన లిటిల్ ఆర్ట్స్ బ్రో, మార్తాన్ బ్రో సూపర్, సన్నీ బ్రో సూపర్, రాకేష్ బ్రో ఆదిత్య బ్రో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ కుమ్మేయండి ఇట్లనే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ, రాజు రాంబాయిలకి, అఖిల్కి, తేజస్వికి, డాంబర్కి, అలా ఫ్రెండ్స్ క్యారెక్టర్కి, వెంకన్న గారికి, సారీ చైతు సార్, వెంకన్న గారికి, అందరికీ ఈ సినిమాకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని యాక్టింగ్ చేసి అన్నీ భరించిన ఆర్టిస్టులందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్ బాయ్ నుంచి అందరికీ లైట్ మ్యాన్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేని సినిమా ఉండేది కాదు, ఇట్లా వచ్చేది కాదు. వంశీ నందిపాటన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. బన్నీవాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాకి గెస్టులుగా వచ్చిన, మా సినిమాకి ఫస్ట్ నుంచి మనోజ్ అన్న నుంచి స్టార్ట్ పెడితే మొన్నటిదాకా వచ్చిన అందరికీ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, గెస్టులందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్న సినిమా అని చెప్పి అందరు వచ్చారు, మస్తు సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయిలో కంపాటి గారు. గాయత్రి మేడం, గీతా గీతా భగత్ మేడం, మీరు లేదు మేడం, ప్రతి దాంట్లో మాకున్నారు, మస్తు ఏమంటారు ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓ, నా కోసమే అంత స్పీడ్గా మైక్ తీసుకున్నారా? నేనేంటో అనుకున్నా, బట్ నిజంగా ఎంత హానెస్ట్గా తను ఉంటారో అంతే హానెస్ట్ విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. సో ఇదే హానెస్టీతో, ఇలాంటి సక్సెస్తో, ఇలాంటి అవార్డ్స్తో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన భరద్వాజ్ గారికి, మూర్తి గారికి, వర గారికి, పూజా నాగేశ్వరరావు గారికి అండ్ అందరికీ, మీడియాకి అందరికీ థ్యాంక్ యూ. ప్రభుత్వాలు అవార్డులు ఎందుకు ఇస్తాయి అంటే, ఏ సినిమా పడితే ఆ సినిమా తీయొద్దు, ముఖ్యంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించే సినిమాలు తీయొద్దు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఏ కల్చర్ అయితే, ఏ ఫుడ్ కల్చర్ అయితే, ఏ పండుగలైతే కనిపిస్తాయో అదే మెయిన్ స్ట్రీమ్ కల్చర్గా చలామణి అవుతుంది. కాబట్టి వైవిధ్యమైన సినిమాలు తీయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయండి అని స్టేట్ అవార్డ్స్ ఇస్తాయి. ఒక రకంగా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్, ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్స్
ఇంకా చెప్పాలంటే ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహాన్ని మాకు 4 అవార్డుల రూపంలో ఇచ్చినందుకు గవర్నమెంట్‌కి, జ్యూరీకి, ఎఫ్‌డీసీ చైర్మన్ గారికి, అందరికి కూడా మా టీం తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతే స్ఫూర్తితోని మేము మళ్ళీ మంచి సినిమాలు తీసి మళ్ళీ మీ అందరి ప్రేక్షకుల మెప్పు పొందుతామని అనుకుంటున్నాం. 2006 అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన. నేను మధుమా అంకల్ గారని ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అప్పుడు యువ భారత్ అని ఈటీవీ 2లో ఒక గుర్తు ఉండి ఉంటుంది మీ అందరికీ. ఈటీవీ 2లో ఒక డాక్యుమెంటరీ సిరీస్ వస్తూ ఉండేది. సో దానికి రైటర్ కావాల్సి వచ్చినప్పుడు మధుమా అంకల్ గారు అడిగారు, ఈటీవీ 2కి డాక్యుమెంటరీ రాయాలంట, నువ్వు రాస్తావా అని అడిగారు. షాక్ అయినా నేను. అప్పటి వరకు ఎవరు రాస్తున్నాను, అవి రాతలో కాదో కూడా తెలియదు. సార్ అది రాస్తా సార్ అన్న. అంటే ఎట్లా రాయాలి సార్ అన్న. తర్వాత రాస్తా అంటే కదనే అన్నాడు ఆయన. కాదు సార్, ఒకసారి చూసి నేను రాస్తాను సార్ అన్న. రాసి ఒక 2 ఎపిసోడ్ రాయి మనం పంపిద్దాం, ఓకే అనుకుంటే నువ్వు రైటర్ అన్నాడు అన్నట్టు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి, ఈ అబ్బాయి ఎవరు రాసింది అంటే, కొత్త పిల్లోడు అండి, చిన్న పిల్లగాడు రాసిండు అని చెప్పిండు. బాగా రాశాడు, మరి ఎవరు డైరెక్టర్ అంటే, చూడాలి సార్ అన్నాడు ఆయన. లేదు ఇతన్ని చేయమని చెప్పండి అన్నారంట. ఆయన ఫోన్ చేసి, నువ్వే డైరెక్షన్ చేయాలి దీన్ని అన్నాడు. సార్ అది అప్పటివరకు ఎక్కడ పని చేయలే నేను. సార్ అది రాయడమే రాదు సార్, ఏదో రాసిన, ఇప్పుడు మీరు డైరెక్షన్ అంటున్నారు సార్ అన్న. లేదు మీరు రాయండి, వాళ్ళు నమ్ముతున్నారు అని అన్నాడు. 2 చేయండి డైరెక్షను, అది బాగుంటే కంటిన్యూ చేద్దాం అన్నారు. తర్వాత కంటిన్యూగా 10 ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేశాను. తర్వాత నాకు వేరే సినిమా అవకాశం వస్తే బయటకు వచ్చిన. అలా మొదటిసారి 2006లో నేను డైరెక్టర్ని అవ్వడానికి ఈటీవీ వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కూడా ఈటీవీ సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈటీవీ విన్ అంటే ఇక చాలామంది చెప్పారు వీళ్ళిద్దరి గురించి. వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్సే కాదు, బ్రదర్స్ లాగా. నాకు భయం వేసింది ఫస్ట్, అసలు ఎవరైనా నమ్ముతారా ఈ కథని అని. అలాంటిది వాళ్ళు నమ్మి ఇచ్చారు. అది మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఇంత దూరం మన ప్రయాణం సాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్, బోస్, మిట్టపల్లి సురేందర్, చైతు, అందరూ ఇక్కడ అవార్డులు వచ్చిన అందరికీ కూడా నా పేరున అందరికీ విషెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శైలు గారు వాంట్ టు యాడ్ సంథింగ్, ఏదో యాడ్ చేయాలంటున్నారు. అనురాగ్ కులకర్ణి సార్, సారీ సార్, అనురాగ్ కులకర్ణి గారు, ఈ మనోడు లేకపోతే అసలు పాట